రైట్ ఆల్ ఈ వీడియోలో కూడా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉందో ఒకసారి చెక్అవుట్ తీయండి. ఇక మైటా వెళ్ళిన బ్రదర్, నేను ఒక 5 days బ్యాక్ ఒక వీడియో చేశాను జనవరి 1st అనమాట. ఏమనంటే మనకి ఇండియన్ ఆర్మీ నుంచి ఒక గ్రూప్ సి సివిల్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. దీనికి ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుందని వీడియో అయితే చేశాను. బట్ నేను వీడియో చేసే టైంకి అది షార్ట్ నోటీస్ మాత్రమే, ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ప్రజెంట్ వచ్చేసి మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజు అయితే లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత వెంటనే నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి మన మొబైల్లో తప్పులు లేకుండా అనేది ఒక వీడియో చేస్తాను. మీరు వీడియో కింద కామెంట్ చేయండి, వీడియో చేయాలా వద్ద అనేది. మీ కామెంట్ బట్టి అయితే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఎనీవే ఇప్పుడు వీడియోలో వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్గా మీకు ఇంకొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వీడియో చేస్తూ ఉన్నాను. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి బ్రదర్. చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకి ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి సివిల్ అండ్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ అయినా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, మనకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అనమాట. మనకి న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది. గ్రూప్ సి సివిల్ అండ్ పోస్ట్ అని ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు అనమాట. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ ఇక్కడ మనకి ఏదైతే బ్లూ లింక్ ఉందో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇది ఇస్తాను. మీకు అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది చూసుకున్నట్లయితే జనవరి 7, 2025 మధ్యాహ్నం 12 గంటలకి మనకు ఈ రోజు అనమాట. జనవరి 7 అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మనకు అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేది చేస్తాను. మీరు కింద కామెంట్ చేయండి, మీ కామెంట్ బట్టి మీ సపోర్ట్ని బట్టి అయితే నేను వీడియో చేస్తాను అనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి February 6, 2025. మనకు నెక్స్ట్ మంత్ 6th వరకు అప్లై అయితే చేసుకోవచ్చు, మిడ్ నైట్ 12 వరకు అనమాట. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చేసి మనకు ఫైర్మెన్ పోస్ట్ అయితే ఉన్నాయి, వాటికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇక రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఫైర్మెన్ కాకుండా ఎంటీఎస్ అని ట్రేడ్స్మెన్ అని అండ్ ఇంకా వివిధ రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. సింపుల్గా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అవి రెండు కూడా పాస్ అయినారంటే కానీ ఎగ్జామ్లో హై స్కోర్ ఇచ్చిందంటే కానీ మీకు కంపల్సరీ మీకు జాబ్ అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు ఇండియన్ ఆర్మీలోను. ముందుకు వచ్చేసి మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అని చెప్తాను కాబట్టి కొద్దిగా చూసుకోండి. ముందుకు వచ్చేసి మనకు రైట్ అండ్ ఎగ్జామినేషన్ అనేది మనకు 100 మార్కులకి అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో మళ్ళీ వాళ్ళకి వచ్చేసి టైపింగ్ టెస్ట్ అండ్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్. ఇక ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఎవరంటే మనకు ఫైర్మెన్కి అప్లై చేస్తారో వాళ్ళకి రన్నింగ్, అండ్ ఎవరైతే ఎల్డీసీకి అప్లై చేస్తారో వాళ్ళకు టైపింగ్ టెస్ట్. ఇట్లా మనకు వివిధ రకాలైనటువంటి ట్రేడ్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ మనకు రైటింగ్ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులు అనమాట. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుందన్నమాట. ఇంకోటి మనకు క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది కాబట్టి చూసుకోండి, మీరు వీటినే ప్రిపేర్ అవ్వండి. ఇక దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మీరు 100 క్వశ్చన్లు ఈజీగా అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఇక మీకు ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు 2 hours మీకు టైమింగ్ అయితే ఇస్తారు. మీరు 2 గంటలలోపు మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అవి చెప్పాను కదా, టైపింగ్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ అని, వీటికి వచ్చేసి మనకు 1/5 కానీ 1/7 కానీ మనకైతే పిలవడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు అంటే ఎక్కువ స్కోర్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే పిలుస్తారు కాబట్టి ఎగ్జామ్ మీద మీరు బాగా ఫోకస్ అయితే పెట్టండి. అండ్ ప్రజెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జామ్ సిలబస్ ఉందో ప్రజెంట్ మన డిఫెన్స్ జాయినింగ్ యాప్లో వచ్చేసి SSGD కానిస్టేబుల్ కోర్స్ అయితే మీకు సరిపోతుంది అనమాట. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే తీసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టు ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందుకు డెప్త్గా అయితే చెప్పాను, ఇప్పుడు డెప్త్గా అయితే చెప్పాను. నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ అకౌంటెంట్కి వచ్చేసి ఓవరాల్గా ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు, స్టెనోగ్రాఫర్కి ఒక పోస్టు అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ LDCకి 11 పోస్టులు. ఇక్కడ మీరు కేటగిరీ చూసుకోండి, SC వాళ్ళకు 3 అండ్ OBC వాళ్ళకు 4 అండ్ EWS వాళ్ళకు 4 ఈ విధంగా అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్కి వచ్చేసి 24 పోస్టులు, ఫోటోగ్రాఫర్కి వచ్చేసి 1, ఫైర్మ్యాన్కి వచ్చేసి 5 పోస్టులు, కుక్కు వచ్చేసి 4 పోస్టులు అండ్ ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి 1. అదేవిధంగా కింద MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట
ఓవరాల్గా 29 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ట్రేడ్స్మెన్ మీట్కి వచ్చేసి 31 పోస్టులు, వాచర్మెన్కి వచ్చేసి 2 పోస్టులు, కార్పెంటర్ అండ్ జాయింటర్కి వచ్చేసి 2 పోస్టులు అండ్ టిన్ స్మిత్కి వచ్చేసి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అంటే మనకు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు అంటే 113 పోస్టులు అయితే భర్తీ చేస్తాను అనమాట. అంటే మనకు కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఇక శాలరీ చూసుకుంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు లెవెల్ 1 పోస్టులకు వచ్చేసి 18,000 నుండి 56,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా లెవెల్ 1 పోస్టులు అయితే అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 30,000 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు లెవెల్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మనకు లోవర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఫైర్మ్యాన్, కుక్కు వీటికి వచ్చేసి 19,900 నుండి 63,200 శాలరీ వస్తుంది. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 35,000 40,000 వరకు దగ్గర మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. అండ్ చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ లెవెల్ 5 అకౌంటెంట్ ఉంది కదా, 29,200 నుండి 92,300 శాలరీ వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ 45,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. ఇక లెవెల్ 4కి 40,000 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు ఫైర్మెన్కి 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోండి. ఇక 10th పాస్ అయి ఉండాలి. ఇక హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్లు ఉండాలి మినిమం హైట్ అనేది. అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 155 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మినిమం వెయిట్ వచ్చేసి మినిమం అంటే 50 కేజీలు అయితే ఉండాలి మేల్ వాళ్ళు. గర్ల్స్ వచ్చేసి 43 కేజీలు అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ మేల్ వాళ్ళకు మాత్రమే. నార్మల్గా ఉన్నప్పుడు 81.5 సెంటీమీటర్స్ ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఫైర్మెన్కి 63.5 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని మీరు ఎత్తుకొని 123 మీటర్స్ రన్నింగ్ని 96 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇదే టెస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది 2.7 మీటర్స్. తర్వాత మనకు క్లింబింగ్ అయితే ఉంటుంది 3 మీటర్స్ అనమాట. కాబట్టి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు టెక్నికల్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నాడు. ఇక టెక్నికల్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫైర్ ఫైట్ ఏదైతే ఉందో దీనిలోనే మీరు చేసిన అనమాట ట్రైనింగ్ అనేది. అది కూడా మనకు 30 days వర్కింగ్ చేసినటువంటి సర్టిఫికేట్. ఇది దీని గురించి మీకు డెప్త్గా తెలియాలంటే ఏంటంటే మీ డిస్టిక్లో కానీ మీ మండలంలో కానీ అంటే మీకు తెలిసినటువంటి ఫైర్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఫైర్ ఇంజన్వి, అక్కడ వెళ్ళి అడగండి. సరే ఇట్లా మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, దీనికి సర్టిఫికేట్ అడిగాడు, దీన్ని ఎలా తీసుకోవాలి అని చెప్పండి. వాళ్ళే చెప్తారు మీకు క్లియర్ కట్గా అనమాట. ఇక నెక్స్ట్ మనకు కుక్ ట్రేడ్కి అప్లై చేసిన వాళ్ళకు 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు కుకింగ్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ సర్టిఫికేట్ అడగలేదు, ఓన్లీ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని అడుగుతున్నాడు. ఒకవేళ సర్టిఫికేట్ తీసుకుంటే కూడా తీసుకోండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను ఎలా తీసుకోవాలనేది. ల్యాబ్ అటెండెంట్కి 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు కంపల్సరీగా ల్యాబొరేటరీగా లేకుంటే కెమికల్ అండ్ డ్రగ్స్ ఫ్యాక్టరీలో మీరు 1 year అయితే కంపల్సరీ చేసి ఉండాలన్నమాట వర్క్ అనేది. ఇక నెక్స్ట్ ఎంటీఎస్ 18 నుండి 20 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక కేవలం సింపుల్గా 10th పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఎంటీఎస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇది కూడా అవసరం అయితే ఉండదు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ అయితే చూసుకోండి. ట్రేడ్స్మెన్ మీట్కి 18 నుండి 25 ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కదా 10th పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. ఫిట్టరు, వెల్డరు, వాచ్ రిపేరరు, బ్లాక్ స్మిత్ అండ్ ఇక్కడ మోల్డరు, కల్టర్, పెయింటర్, టిన్ స్మిత్, టిన్ అండ్ కాపర్ స్మిత్ అండ్ కార్పెంటర్ అండ్ జాయింటరు అండ్ సేవర్. అండ్ దీనిలో మీరు కంపల్సరీ అప్రెంటిస్షిప్ కానీ లేకపోతే ఐటీ కానీ ఉంటే కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వాచర్మ్యాన్కి 18 నుండి 20 సంవత్సరాలు ఉండాలి. 10th పాస్ సరిపోతుంది. అండ్ వాచర్మ్యాన్కి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. కార్పెంటర్కి వచ్చేసి మీకు 18 నుండి 20 సంవత్సరాలు, 10th పాస్ సరిపోతుంది. అదేవిధంగా మీకు కార్పెంటర్కి మీకు ఐటీ సర్టిఫికేట్ కానీ లేకపోతే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక 3 years ఎక్స్పీరియన్స్ అడిగాడు కానీ అది నాట్ మ్యాండేటరీ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిన్ స్మిత్కి 18 నుండి 20 సంవత్సరాలు ఉండాలి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు టిన్ స్మిత్లో ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అయితే పడితే ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఇంకా కొన్ని వివిధ రకాల పోస్ట్ అయితే ఉన్నాయి అనమాట. ఫోటోగ్రాఫర్కి 12th పాస్ అయి ఉండాలి ప్లస్ వాటితో పాటు అండ్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అయితే చేసి ఉండాలి. అండ్ స్టోర్ కీపర్కి 12th పాస్ అయి ఉండాలి. అండ్ హ్యాండ్లింగ్ స్టోర్లో మీకు కంపల్సరీ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీకి వచ్చేసి ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఎస్ కానీ ఎనీ గ్రూప్ అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు కంపల్సరీ మీకు టైపింగ్ టెస్ట్ కూడా వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేస్తే కనుక 35 words మీరు టైపింగ్ చేయాలి. ఒకవేళ హిందీ టైపింగ్ చేస్తే కనుక 30 words per minute మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళకు టైపింగ్ స్పీడ్ కూడా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు స్టెనోగ్రాఫర్కి 12th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు కంపల్సరీ డిక్టేషన్ అయితే ఉంటుంది, అది కూడా వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ అకౌంటెంట్, దీనికి డిగ్రీ అయితే ఉండాలన్నమాట. డిగ్రీ కూడా కామర్స్ ఏదైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటుందో దాని అనమాట. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి బ్రదర్. ఇంతే పరిధి కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఈరోజు మధ్యాహ్నం 12 తర్వాత మనకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 12 కాకపోయినా కానీ 1 గంట
అట్లా అటు ఇటు అయితే మనకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత నేను కంపల్సరీ మీకు మన మొబైల్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని వీడియో అయితే చేస్తాను. మీరు కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టి మీ సపోర్ట్ని బట్టి నేనైతే వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి.